Very good morning, children. Very good morning. Very good morning. All of you open your maths textbooks, ma. First class maths. Open your maths textbooks, first class maths. Open all of you. Okay. So, how much page? We finish up to, I think, this much. Increasing and decreasing order. We finish increasing order. Increasing order. This is also called a ascending order. So we finish in last class this page. Increasing order means increasing order అంటే పెరగడం అంటే చిన్న నుంచి పెరుగుతూ వెళ్ళడం. సో అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. సో ఇక్కడ దే ఆర్ ఆల్రెడీ గివెన్ నంబర్స్ మా. సో ఇన్ దిస్ నంబర్స్ వీ రీరైట్ smallest to biggest number. We rewrite smallest to biggest number. So in this numbers, first you write small number, then you write big number. First you write a small number, then write next. So ఇంకా ఎన్ని మిగిలాయి రెండిట్లో which is the small number, like that ma. You have to write smallest to biggest number. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్. సో దిస్ ఈజ్ ఫినిష్. మనం లాస్ట్ క్లాస్లో ఇది డిస్కస్ చేసాము, రాసాము. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజ్ అంటే తగ్గిపోవడం, అంటే పెద్ద నుంచి చిన్నకి తగ్గిపోతూ రావడం. సో దట్ ఈస్ కాల్డ్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. సారీ అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. ఓకే, సారీ చిల్డ్రన్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్. So they are already given 3 numbers. In these 3 numbers, first you write big number, then you write remaining 2 numbers is then again you have to write another big number. The last is the small number. So big నుంచి small కంటే తగ్గిపోతూ రావడం, decrease అవుతూ రావడం. So we are already discuss about all these problems in last class and also over all these problems ma. Now the next one is a checkmate. Look at your textbook, children. Look at your textbook. Take pencils. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చేయాలి. జాయిన్ ద డాట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంట. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమి? పెరుగుతూ వెళ్ళడం. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి మనము జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, స్టార్ట్ అట్ 11 అండ్ కంటిన్యూ till you reach 99. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంట? స్టార్ట్ అట్ 11 నుంచి స్టార్ట్ చేయాలంట. అండ్ కంటిన్యూ till you reach 99. ఓకే, స్టార్ట్ అట్ 11 అండ్ కంటిన్యూ till you reach 99 వరకు రీచ్ అయ్యేంత వరకు చేయాలంట. ఓకే, ఫస్ట్ 11 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ 11. Next 11 after which number? So 15, 23, 30, 42, 47, 54, 60, 99 and 85 like this ma. Not in order. The numbers is not in order ma. Observe బాగా చేయండి. 11 అయిపోతూనే 12 లేదు. అక్కడ మధ్యలో కొన్ని నంబర్స్ మిస్ అయిపోయినాయి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నంబర్స్ 11 అయిపోతానే 15 ఉంది, ఆ తర్వాత 23, 30 ఇలా ఉన్నాయి. సో సమ్ నంబర్స్ ఆర్ మిస్సింగ్. కొన్ని నంబర్స్ మిస్ అయిపోయినాయి. కానీ మనం ఇంక్రీజింగ్ అంటే పెరిగే ఆర్డర్లోనే రాయాలి. సో 11 ఆఫ్టర్ విచ్ నెంబర్ కేమ్? మనకి 11 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమి? సో 11 ఆఫ్టర్ 15. సో జాయిన్ డాట్ 15కి జాయింట్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఆర్ యు అండర్స్టాండ్? నేను ఎలా చేశాను? 11 నుంచి 15కి చేయండి. 11 తర్వాత మనకు నెక్స్ట్ ఇంక్రీజింగ్ నెంబర్ అంటే పెరిగే నెంబర్ 15. సో 15 ఆఫ్టర్
15 తర్వాత 16 లేదు, 17 లేదు, 18 లేదు, 19, 20, 21 లేదు. నెక్స్ట్ ఈజ్ 23 ఉంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. 23 ఇంకేమన్నా ఉన్నాయా? 42, 47, 54, 60, 85 ఉన్నాయి. సో 15 ఆఫ్టర్ విచ్ నెంబర్ కేమ్? అదే 15 తర్వాత మళ్ళీ ఏ నెంబర్ ఉంది? సో ఇంక్రీజింగ్ మీన్స్ 23. సో జాయిన్ 15 to 23. డోంట్ జాయిన్ నంబర్స్ మా, డోంట్ జాయిన్ నంబర్స్, యు జాయిన్ డాట్స్, యు జాయింట్ ద డాట్స్. డోంట్ నంబర్స్ని కాదు మీరు చేయాల్సిందేది, డాట్స్ని చెయ్యాలి. డోంట్ జాయిన్ నంబర్స్, జాయిన్ డాట్స్. ఓకే చిల్డ్రన్. దెన్ నెక్స్ట్ 23 ఆఫ్టర్ విచ్ నెంబర్? నెక్స్ట్ 24 లేదు, 25 నో, 26 నో, 27 నో, 28 నో, 29 నో, 30. సో జాయిన్ 30. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ 30 ఆఫ్టర్ విచ్ నెంబర్ కేమ్? 47, 54, 42, 30 ఆఫ్టర్ 31 no, 32, 33, 34, 35, 36. So 40, 41. Next number is 42. Increasing ante next number 42. After 42, 47. 50 next. 50 after 60. సో మధ్యలో నెంబర్స్ లేవు, మిస్ అయిపోయినాయి. సో 54 తర్వాత 60 వస్తుంది. 60 తర్వాత నో, 70 లేదు, 70 తర్వాత 80 కూడా లేదు. ఆఫ్టర్ 85. సో 85 ఆఫ్టర్ లాస్ట్ నెంబర్ ఈజ్ 99. వీ రీచ్ 99. సో అక్కడ మనకి ఏమొచ్చింది? ఎస్, స్టార్. ఏమొచ్చింది? స్టార్. సో మీరు ఈ స్టార్ని మంచిగా కలర్ఫుల్గా చేయాలి, సరేనా? చేస్తారా? ఓకే, డూ దిస్ స్టార్ వెరీ కలర్ఫుల్ స్టార్గా చేయాలి మీరు. మీన్స్ ఏం చేయాలి? టు కలర్ ద స్టార్. స్టార్కి కలర్స్ వేయండి యాజ్ యూ లైక్. మీకు ఇష్టమైన ఏదైనా ఒక కలర్ని స్టార్కి వేసి మంచి కలర్ఫుల్ స్టార్గా చేయాలి. ఓకే చిల్డ్రన్, వెరీ గుడ్. ఇలా రావాలి స్టార్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ పేజ్ మా. ఓపెన్ యువర్ నెక్స్ట్ పేజ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ నెక్స్ట్ పేజ్ మా. స్కిప్ కౌంటింగ్. స్కిప్ కౌంటింగ్. స్కిప్ చేయడం అంటే వదిలేస్తూ వెళ్ళడం. ఒక్కొక్క నెంబర్ని స్కిప్ చేయడం అంటే వదిలేయడం. స్కిప్ కౌంటింగ్. కౌంటింగ్ ఇన్ టూస్. కౌంటింగ్ ఇన్ టూస్. టూస్ని కౌంట్ చేయాలంట. ఓకే, స్కిప్ కౌంటింగ్. కౌంటింగ్ ఇన్ టూస్. వాట్ ఈస్ దిస్? కౌంటింగ్ ఇన్ టూస్. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ని మనం ఫినిష్ చేస్తూ వెళ్ళాలి. ఏం చేయాలి? ప్యాటర్న్ని మనము ఫినిష్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ని స్కిప్ చేశారు, 1ని స్కిప్ చేశారు, నెక్స్ట్ 2లో కలరింగ్ చేశారు. విచ్ కలర్? ఎల్లో కలర్. 3 ఈజ్ స్కిప్ అంటే 3ని వదిలేశారు. అగైన్ 4కి కలరింగ్ చేయాలి. సో నెక్స్ట్ మరి ఏం చేయాలి? 5ని స్కిప్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? 6కి కలరింగ్ చేయాలి. నెక్స్ట్ 7ని స్కిప్ చేయాలి, 8కి కలరింగ్ చేయాలి. సో కౌంటింగ్ ఇన్ టూస్ అంటే అలా చేస్తూ రావాలి. కౌంటింగ్ ఇన్ టూస్ మీన్స్ మనము ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఉన్నట్టు ఒక్కొక్క నెంబర్ని స్కిప్ చేస్తూ ఆ నెక్స్ట్ నెంబర్కి మనము కలరింగ్. ఇక్కడ చూడండి, కౌంట్ అలౌడ్ యాజ్ యూ కలర్. సో ఏ కలర్ తీసుకోవాలి మీరందరూ? సో ఆల్ ఆఫ్ యూ టేక్ ఎల్లో కలర్. ఓకే, అందరూ ఎల్లో కలర్ని తీసుకోండి. ఆల్ ఆఫ్ యూ టేక్ ఎల్లో కలర్. మీ క్రేయాన్స్లో కానీ కలర్ పెన్సిల్స్లో కానీ ఉంటాయి కదా ఎల్లో కలర్స్. సో అందులో ఉన్న ఒక ఎల్లో కలర్ని తీసుకోండి. ఎల్లో కలర్స్. ఆల్ ఆఫ్ యూ టేక్ ఎల్లో కలర్ పెన్సిల్.
color pencil or crayons. Okay, don't use sketch. Don't use sketch. Sketch ni use cheyagudadu. Don't use sketch. Sketch ni use cheyaddamma. Okay, all of you take colored pencils or crayons. Okay children, andaru teeskunnara pencils. So you skip first 5, then you color 6 like this. So I have no color pencil ma. So I have no color pencil. నా దగ్గర కలర్ పెన్సిల్ లేదు కాబట్టి I use only pencil. But you use color pencils. నా దగ్గర కలర్ పెన్సిల్ లేదు కాబట్టి నేను పెన్సిల్ని యూజ్ చేశాను. బట్ యూ ఓకే యూజ్ మీరేం చేయాలి, యూజ్ ఓకే ఇలాంటి పెన్సిల్నే యూజ్ చేయాలి, ఎల్లో కలర్ని యూజ్ చేయండి. సో 6కి చేయాలి. దెన్ యూ స్కిప్ 7ని స్కిప్ చేయాలి. ఓకే స్కిప్ 7 అండ్ నెక్స్ట్ కలరింగ్ 8 నెంబర్. color 8 number with yellow color. Okay, you color 8 yellow color, use yellow color. Okay, next. So 2 4 6 8. Okay, you skip 1 3 5 7. So you colored 2 4 6 8. Say 8 after skip 9. 9ని స్కిప్ చేయాలి. దెన్ యూ కలర్ 10. Then you color 10. Next same as it is. Next you skip 11 and color the 12. Next skip 13 and you colored 14. Skip 15, color 16. Skip 17, color 18. Skip 19, colored 20. Are you understanding children? ఇవన్నీ చేసేయండి. Then we continue in next class. This rabbit. What is this? This is a rabbit or cat? How many ears are there in all? Count in 2s to find out. So tomorrow we will continue this ears. Okay, first you color this okay numbers. So up to 10 is over. Now you do this one ma. First you skip 11 and color 12. Skip 13, color 14. Skip 15, color 16. Skip 17, color 18. Skip 19, color 20. So that is the counting in 2s. Okay children, are you understand? Okay, tomorrow, sorry, in next class we continue next class. Okay children, thank you.